మరి ఆమె ఫ్రస్ట్రేషన్ లెవెల్ చూస్తూ ఉంటే తారాస్థాయికి చేరుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూస్తే ఆయన మాట్లాడినప్పుడు అతని ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరుకుంటాయి. మరి అధినాయకుడిని అనుసరిస్తూ మరి ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు కూడా మరి ఆమె యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే నాకైతే అనుమానం కలుగుతూ ఉంది. ఆమె మానసిక స్థితి బాగుందా లేదా అని చెప్పి నాకైతే అనుమానం కలుగుతూ ఉంది. చేసింది ఏంటంటే ఈ కడప నగరానికి ప్రథమ పౌరుడు మేయర్ గారి ఇంటి మీద చెత్త వేసి చెత్త రాజకీయాలు తీసుకొచ్చారు. ఈ కడప నగరం ఎప్పుడు లేని సంస్కృతి, చెత్త సంస్కృతిని తీసుకొచ్చారు. ఈరోజు మీరు చేసింది ఏంటి? ఒక బ్యాచ్ని తయారు చేశారు. ఏంటి ఆ బ్యాచ్ అంటే దండుపాలెం బ్యాచ్ని తయారు చేశారు. ఆ దండుపాలెం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని పంచుకున్నారు. ఈ ఏరియా నాది అని చెప్పి కడప నగరాన్ని పంచుకొని మరి ఈరోజు వాటాలు వేసుకొని మరి ఆ ప్రాంత ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇతర పార్టీల నాయకులకు ఇబ్బంది పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు ఈ దండుపాలెం బ్యాచ్. ఒక్కసారి నేను కూడా కడప ప్రజలకు ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి బ్యాచ్ భవిష్యత్తులో వీళ్ళు కార్పొరేటర్లు గాను మరి ప్రజాప్రతినిధులు గాను మా కర్మగాలి వస్తే మరి కడప నగర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మరి ఈ కడప నగర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కడప నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాలని చెప్పి మా యొక్క కార్యకర్త కానుంచి పై నాయకుని వరకు కూడా మరి ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాం. కానీ మరి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని ఏ కోశాన కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ దండుపాలెం బ్యాచ్ వ్యవహరిస్తున్న పరిస్థితి మరి ఈరోజు కడప నగర ప్రజలే మాట్లాడుకోవడం జరుగుతుంది.